ఇక్కడ కనపడుతున్న ఫోటోలో ఒక అమ్మ ఉంది కదా, మహాప్రతివర్త. వీళ్ళని ఏమనాలో తెలుస్తుంది. ఎందుకని ఈ మాట అంటున్నా అంటే, మొగుడిని వదిలిపెట్టి మొగుతో టొల్లిపడి ఒకటి లవ్ చేసి పొరగాన్ని లవ్ చేసి వానితోటి పిక్నిక్ పోయింది ముండ. పోయేది పోవచ్చు కదా, చిన్న పాప 13 సంవత్సరాల పాపని తీసుకుపోయి ఇదంతా పోయి ఫ్రెండ్స్ వాడేదాకా మన లవర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈమె ఇలా పాప అందరు పోయి ఆడికి పోయిన తర్వాత తాగి ఎంజాయ్ చేసినప్పుడు వాడు ఏమని అడిగింది తెలుసా, నువ్వేంత అందంగా నువ్వే నీ పాప దగ్గర అనిపిస్తుంది అని, 13 సంవత్సరాల పాపని ఆయన తల్లిని అడిగితే తల్లే మొత్తం మంది ఇచ్చి లవర్ దగ్గర మనం పెట్టింది. చిన్న పాప 13 సంవత్సరాల పాప. వాడు పడుకునేది కాక మన ఫ్రెండ్స్ కూడా పడుకోండు. ఆ ముక్క వాళ్ళ నాన్నకి చెప్తే, మీ నాన్నకి చెప్తే నేను చంపేస్తానని చెప్పింది తల్లి. ఇలాంటి కసాయి తల్లిళ్ళు లంజముండలు ఉన్నాక ఏమని చెప్పాలి చెప్పండి? తిడితేనేమో తిడుతుండంటారు. ఇట్లాంటి ఫాల్తం ఉండలు. అమ్మ అనే పదానికి ఒక ఏమంటారు, కలుపు మొక్కలు గంజాయి మొక్కలాగా లంజముండలు. ఇట్లాంటివి ఏం ప్రభుత్వాలు పట్టించుకోవు ఇట్లాంటివి. అమ్మ ఎక్కడ లేని దరిద్రం అంతా ఇక్కడ ఉంటుంది అంటారు. నాయన రోజుకు ఒకటి బయటకు వస్తుంది, రోజుకు ఒకటి బయటకు వస్తుంది. చట్టాలు మార్చంటారు బాబు. ఇవేమొద్దు మీకు, ఎలక్షన్లకు ఓట్లు అడుక్కోవాలి కానీ ఇట్లాంటి శిక్షలు మార్చరా? ఇట్లాంటి శిక్షలకు ఏం పెద్ద శిక్ష చేయరా? చిన్న పాప 13 సంవత్సరాల పాపకి ఏం తెలుసు? అది మొత్తం మంది ఇచ్చి వాడొకడు 5 మంది 6 మంది రేప్ చేస్తారు. ఈ అమ్మ ఎక్కడి ప్రభుత్వంలో అదే చెయ్యి అమ్మ.